నమస్తే వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే బద్వేల్ పట్టణంలోని విద్యానగర్ వైకాపా జడ్పీటీసీ సభ్యులు వంకిల చిన్నపోలిరెడ్డి ఇంటిని బద్వేల్ పురపాలక అధికారులు సీజ్ చేశారు. పురపాలక నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మించడంతో కమిషనర్ నరసింహారెడ్డి పోలీస్ భద్రతతో వెళ్లి సీజ్ చేశారు. షట్టర్ పై హెచ్చరిక ఫ్లెక్సీ ఏర్పాటు చేయించారు. దానికి పన్ను రసీదు మామూలు మున్సిపల్ ప్లానింగ్ అన్ని వాళ్ళే ఇచ్చిండ్రు. నిన్న కూడా మళ్ళీ మున్సిపాలిటీ చలానా కూడా ఒక ఇంటికి అమ్మవరం లక్ష్మీదేవి అనే ఇంటికి 14,000 రూపాయలు డబ్బులు కూడా కట్టించుకున్నారు. నిన్ననే కట్టించుకున్నారు. మళ్ళీ ఈరోజు వచ్చి నోటీస్ కట్టించి మీరు ఇంట్లో నుంచి బయటికి పోండి అని ఆమె డోర్ లాక్ ఆమె బయటికి పోయిన బట్టి డోర్ లాకేసి ఒక బ్యానర్ కనిపించి మీరు ఇంట్లో ఉండడానికి లేదు, మీ ఇల్లు సీజ్ చేస్తామని ఇమీడియట్లీగా అంటాను. ఇది రాజకీయ కక్షంగా కేవలం రాజకీయ కక్ష సంబంధించి తప్పగా ఇంకొకటి లేదు. నేను ప్రజెంట్ ఇప్పుడు బద్వేల్ మండలానికి జెడ్పీటీసీని. ఇంతకుముందు వాళ్ళ పార్టీ వచ్చిన పార్టీ నన్ను చాలా ప్రోద్బలం చేసి మీరు రాంటి పార్టీలోకి మీకు మంచి స్థానం ఉంటుంది, మీకు ఎలాంటి ఇబ్బంది పెట్టరని మేము మాట్లాడి ఒక పార్టీలో గెలిచి మళ్ళీ ఇంకొక పార్టీలో పోవాలనేది మాకు ఎప్పుడు లేదని మేము వాళ్ళ ఆప్షన్లన్నీ తిరస్కరించినాం. మా తమ్ముడు కూడా గత 3 సార్లు నుంచి సర్పంచ్గా ఉన్నాడు మా పుటాపల్లి పంచాయతీకి. మా సర్పంచ్ మీ తమ్ముడు మీరు రాండి, ఎలాంటి లేదు, మీకు అన్నీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ చూసుకుంటాం, అన్నీ లేకపోతే జరగబోయే రోజుల్లో అన్ని ఇబ్బందులు పెడతామని కూడా చెప్పారు. అవన్నీ సర్వసాధారణంగా మేము లెక్క చేయలేదు కాబట్టి 1 by 1 చేసుకుంటా ఈ విధంగా మమ్మల్ని కక్షపూరితంగా చేస్తున్నారు. సరే, అన్నిటికీ ప్రభుత్వం అనేది ఒకటి ఉంటుంది. మేమేం అక్రంగా కట్టలా సార్, ఇది కొనేది. ఇప్పుడు దౌర్జన్యంగా వచ్చి ఇట్లా చేస్తాను సార్. మేము ఇంటి పన్ను కట్టాను, నిన్న కూడా కట్టొచ్చినా సార్ 14,500 ఇంటి పన్ను. మేమేం దౌర్జన్యంగా ఏం రాలేదు, ఆ స్థలంలో మేము ఉన్నాము సార్. నేను కోలెట్సినే సార్ మొత్తం వచ్చింది సార్. మాకు నోటీస్ మా కొడుకు ఇక్కడ లేడు, ఫారెన్ లో ఉండడు. మా ఏమి ఇవ్వలేదు సార్. వాళ్ళు ఒక ఫోన్ వాళ్ళు ఇష్టపడకం పోతే సరిపోద్ది సార్. మేము ఇంట్లో ఉన్నాం, ఇంట్లో ఉండే కూడా వాళ్ళు దౌర్జన్యంగా పేపర్ కల్పిస్తాను. పిల్లలు అందరం ఉండం ఇంట్లో, వాళ్ళు ఉండే కూడా దౌర్జన్యంగా పేపర్ కల్పించారు.